Hi everyone, welcome to ACE Online. This is Ramesh Sir, faculty at ACE Engineering Academy. Now in this session, I am going to take the corresponding subject called Basic Electrical Engineering and Batteries Revision as well as Important Questions. Just like the measurements what we have taken, here also I am going to take same thing, topic to topic small conceptual revision and then conceptual questions and then immediately corresponding numerical questions will be there. The subject name is Basic Electrical Engineering and Batteries. And again, this entire session, as usual I am saying, will be continued in the diploma level only. What is the concept, what are the corresponding possible questions and all I am going to take. Before starting the entire subject, I am going to take the syllabus which is given. I am going to take syllabus which is given in the basic electrical engineering part as well as the batteries combination. The point here is basics of electrical engineering, that is the heading they have given. Ohm's law, laws of resistance. Then Ohm's law, laws of resistance, generally you cover this in electrical circuits also, but as far as my subject is considered, I am going to take again small revision, then we go for corresponding topics. ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఓమ్స్ లా అండ్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోగానే మనకి రెసిస్టెన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద కండిషన్స్ అని తెలుస్తాయి. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అంటే 2 రెసిస్టెన్సెస్ 3 రెసిస్టెన్సెస్ ఆర్ 4n నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. దే హ్యావ్ మెన్షన్ క్లియర్లీ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఇక్కడ కూడా మీకు ఐడియా ఉంది నెట్వర్క్ థియరీలో, బట్ సింపుల్గా సిరీస్ అంటే ఏంటి కాన్సెప్ట్ ఫార్ములా ఇచ్చేసి ఒక 2-3 క్వశ్చన్ చూస్తాం. ఆ తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ. జనరల్గా వర్క్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సిమిలర్ విసే, బట్ వర్క్ అనేది వర్డ్ జనరల్గా మెకానికల్ సైడ్ యూజ్ చేస్తాము, అదే ఎలక్ట్రికల్ సైడ్ అయితే కనుక ఎనర్జీ అని యూజ్ చేస్తాం, కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్. ఏంటో చూద్దాం. ఆ తర్వాత హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే కరెంట్ ఫ్లో అవ్వగానే ఆటోమేటిక్గా హీట్ ఎనర్జీ వస్తుంది. హీట్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, I²RT. అది ఇక్కడ ఎనర్జీలోనే చూపించేస్తాను క్లియర్గా. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ఒక కండక్టర్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమంటారంటే ఫ్లక్స్ లైన్స్ అంటారు, ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ సిస్టంలో సో మెనీ బేసిక్స్ ఉంటాయి. మన ఎలక్ట్రికల్ సిస్టంలో కరెంట్ ఎలాగో మ్యాగ్నెటిక్ సిస్టంలో ఫ్లక్స్ అలాగా, ఈ రెండింటిని ఎనలాగస్ టు ఈచ్ అదర్ అంటారు. సో ఆ పాయింట్స్ అన్ని తీసుకుని 1 by 1 డెఫినేషన్ చూస్తాం. ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ టాపిక్లో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చూస్తాము. అలాగే లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్, ఆ రెండింటికి సంబంధించిన ఫార్ములే కరస్పాండింగ్ సింపుల్ మ్యాథమెటిక్స్. లెన్స్ లా కూడా చూస్తాం. ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, ఈ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్లో ఏంటంటే కులూమ్స్ లా అంటే ఏంటి, కులూమ్స్ లాలో ఫార్ములా ఏంటి, కులూమ్స్ ఫోర్స్ లా ఫార్ములా ఏంటి, దానిపైన కరస్పాండింగ్ 1-2 క్వశ్చన్స్. అండ్ మెటీరియల్స్, ఇది వెరీ సింపుల్. కండక్టింగ్ ఇన్సులేటింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్, రైట్. కండక్టర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇన్సులేటింగ్ మెటీరియల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి చూస్తాం. ఆ తర్వాత సేమ్ థింగ్ మెటీరియల్, వాట్ ఇస్ దట్, బేసిక్స్ ఆఫ్ బ్యాటరీస్. బేసిక్స్ ఆఫ్ బ్యాటరీ అంటే బ్యాటరీ అంటే ఏంటి, మనం బ్యాటరీ చూసామా లేదా కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ బ్యాటరీస్ అంటే ఏంటి డెఫినేషన్ చూసిన తర్వాత దాంట్లో సెల్ అనే ఒక వర్డ్ వస్తుంది. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటాము, బ్యాటరీ అంటాం. అయితే ఆ సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఒక ఫంక్షన్, ప్యారలెల్లో కనెక్ట్ చేస్తే ఒక ఫంక్షన్. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కరస్పాండింగ్ సెల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. బేసిక్స్ ఆఫ్ బ్యాటరీస్, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నీ చూస్తాం. అలాగే ఎఫిషియన్సీస్, ఏమేమి ఎఫిషియన్సీ డిఫైన్ చేస్తాము. ఆ తర్వాత ఛార్జింగ్ కండిషన్, అంటే ఫుల్ ఛార్జింగ్ ఉంటే ఏంటి, ఆల్ చూస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ బ్యాటరీస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సింపుల్గా బ్యాటరీస్ అంటే మన ఇక్కడ కెమికల్ ఎనర్జీ షుడ్ బి కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్, ఎక్కడైతే యూజ్ కావాలో అక్కడ మనం యూజ్ సింపుల్ అప్లికేషన్ చూస్తాం. ఇదంతా టోటల్ సిలబస్ ఇంట్రడక్షన్, ఇది టోటల్ సిలబస్. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ టాపిక్ చూద్దాం, 1 by 1 టాపిక్ చూద్దాం ఇక్కడ, రైట్. Those who are on the line, kindly respond. Am I audible?
Audio and video, is everything clear? Kindly respond. Still people are joining one by one. Kindly respond those on the line so that I can start the topic. Therefore other people, right, cannot miss the topic. Right, Sai Charan, Rahul, Soumya, Deepika, yes, everything is clear, sir. Okay, nice. Let us start the topic now. So first one is, according to the syllabus, Ohm's law. ఇది జనరల్గా మీకు ఐడియా ఉంది, బట్ ఈ సబ్జెక్ట్లో టాపిక్ కాబట్టి రివైజ్ చేస్తున్నాను. ఓమ్స్ లా అంటే ఏంటంటే సింపుల్గా I ప్రపోర్షనల్ టు V, ఇది సింపుల్ ఈక్వేషన్ ఫామ్. బట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ స్టేట్స్ దట్ ద కరెంట్ త్రూ అన్ ఎలిమెంట్, అయితే ఎప్పుడు కూడా ఒక ఎలిమెంట్ ద్వారా ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ దట్ ఎలిమెంట్. బట్ కండిషన్ ఏంటి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటాం. అంటే టెంపరేచర్ అంటే అట్మాస్ఫియర్ కండిషన్స్ కాన్స్టెంట్ తీసుకుంటాము. టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర మనం ఓమ్స్ లా డిఫైన్ చేస్తాం. ఇది యాజ్ ఇట్ ఈస్ స్టేట్మెంట్. ఎస్ ఎవ్రీథింగ్ సేయింగ్ దట్. Audio video clear? Okay, right. Next, or one more definition ఏంటి అంటే, it states that the voltage across the conductor, voltage across a particular element అంటే మనం దీన్ని voltage drop across that element అనొచ్చు. voltage drop across that element లాగా తీసుకుంటాం. is directly proportional to the current flowing through it provided all physical conditions and temperature remain constant. అంటే ఓమ్స్ లా ఎప్పుడు కూడా ఏ కండిషన్లో డిఫైన్ చేయాలి, టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకుని ఎస్ ఓమ్స్ లా డిఫైన్ చేయాలి. ఇది ఓమ్స్ లా స్టేట్మెంట్. ఇది క్లారిటీ రావడానికి ఒక చిన్న సర్క్యూట్ తీసుకొని చూపిస్తున్నాను. అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్. అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్. జనరల్లీ అజ్యూమ్ దిస్ ఎలిమెంట్ యాజ్ resistor, for example. Assume that this element as resistor, for example. R తీసుకోండి. Okay. Sir, across this element I applied the voltage V. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, వోల్టేజ్ V అప్లై చేశాను అంటే దాని మీనింగ్ ఏంటి, సప్లై వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ లాగా తీసుకుంటాము. దీన్ని VI అనొచ్చు, లేదా VS అనొచ్చు, లేదు సఫిక్స్ ఏమి ఇవ్వకపోతే దాన్ని సప్లై వోల్టేజ్ లాగా ట్రీట్ చేస్తాము. ఓకే, సప్లై ఇవ్వగానే క్లోజ్డ్ పాత్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే ఈ ఎలిమెంట్ ద్వారా ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, అకార్డింగ్ టు ఓమ్స్ లా వోల్టేజ్ ఎంతైతే అప్లై చేస్తామో. సో దేర్ ఫోర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎలిమెంట్ లేదా సప్లై కరెంట్ అనొచ్చు ఈ సర్క్యూట్లో. దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటండి, వోల్టేజ్. ఇక్కడ విఎస్ ఆర్ విఐ ఆర్ సింప్లీ వి. ఇది ఐ ప్రపోర్షనల్ టు వి. కానీ రాయగానే ఇమ్మీడియట్గా ఎట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అనాలి. ఎట్ టెంపరేచర్ కాన్స్టెంట్, ఆల్ రిమైనింగ్ కండిషన్స్ కాన్స్టెంట్ అంటాము. అయితే ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు రెసిస్టర్ ప్రాపర్టీ మనకు తెలిసిందే. రెసిస్టర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆల్వేస్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇది అపోజ్ చేయడం వల్ల అక్రాస్ ద రెసిస్టర్ ఎంతైతే వోల్టేజ్ వస్తుందో దాన్ని మనం విఆర్ లాగా రాస్తాం. అదేంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. అంటే ఈ సర్క్యూట్లో చూస్తే విఆర్ వి సేమ్ కనిపిస్తుంది, కానీ విఆర్ అనేది ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ పర్టికులర్ ఎలిమెంట్. అది ఒక ఎలిమెంట్ ప్లేస్లో 2 తీసుకోండి, 3 తీసుకోండి, ఎన్నైనా ఉండొచ్చు. అందుకని ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూపిస్తున్నాను. ఈ వోల్టేజ్ డ్రాప్ ఏదైతే ఉందో అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఎలిమెంట్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎలిమెంట్ అంటాం. అందుకని ఇది ఆర్ ఎలా రాస్తాము, సింప్లీ విఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అంటాము. ఇది కూడా మళ్ళీ ఏంటి, ఎట్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇది కండిషన్, ఎట్ టెంపరేచర్ కాన్స్టెంట్. అంటే యూనివర్సల్గా ఏమంటామంటే సింపుల్గా ఏం రాయొచ్చు మనం, సింప్లీ ఏం రాయొచ్చు అండి,
I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకి 1/r వస్తుంది. అది ఇక్కడ రాసేస్తున్నాను, రైట్. I ఈజ్ ఈక్వల్ టు V/R. అది ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే VR ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. అయితే సింపుల్గా కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై ఆర్, వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ ఆర్, లైక్ దట్ సింపుల్ వే వాట్ వీ కెన్ సే హియర్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్, I ఈజ్ ఈక్వల్ టు V/R. ఆర్ ఇంకా సింపుల్గా రాయాలంటే R ఈక్వల్ టు V/I. మీరు ఏ ఫార్ములా యూజ్ చేసినా పర్లేదు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఏంటి, కరెంట్ ఫ్లో అనేది సప్లై వోల్టేజ్ అంటే అప్లైడ్ వోల్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, డ్రాప్ వోల్టేజ్ అనేది కరెంట్ ఫ్లో పైన డిపెండ్ ఉంటుంది, కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఇస్ వాట్ ద కరెస్పాండింగ్ ఓమ్స్ లా. క్లియర్? అయితే ఈ ఓమ్స్ లా, రైట్, ఓమ్స్ లా అంటే ఏంటి, రెసిస్టెన్స్ కరెంట్ అండ్ వోల్టేజ్ రిలేషన్ వచ్చేసింది. దీనిపైన మనకు తెలిసిన ఫార్ములాని V ఈక్వల్ టు I ఇంటూ ఆర్ పైన సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి చదువుదాం. ఇప్పటికేం తీసుకున్నాము, R ఈజ్ ఈక్వల్ టు V/I తీసుకున్నాము. ఇది ఏంటి, జనరల్గా నేను ఏం టెర్మినాలజీ యూజ్ చేస్తానంటే దిస్ ఈజ్ అ టెక్నికల్ ఫార్ములా అంటాను. రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ అ టెక్నికల్ ఫార్ములా. అయితే జామెట్రికల్ సైడ్ రాద్దాము అంటే, ఫిజికల్ డైమెన్షన్ సైడ్ రాద్దాము అంటే సింపుల్గా దాన్ని లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, LOSS కాదండి, LAWS. ఆ లాస్ ఏమున్నాయి అంటే, if the temperature and other physical variables stay constant, సింపుల్గా మనకి ఎప్పుడు ఆ టెంపరేచర్ కాన్స్టెంట్తోనే మాట్లాడతాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్ టు లెంత్. ఇక్కడ R ప్రపోర్షనల్ టు L అని రాశాను, R ప్రపోర్షనల్ టు L అంటే ఇఫ్ ద లెంత్ రైజెస్ ద రెసిస్టెన్స్ ఇంకా, అంతే కదా. R ప్రపోర్షనల్ టు L అంటే L ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ ఉంది. బేసిక్ ఐడియా. సబ్జెక్ట్ నేమే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అందుకని ఆల్ బేసిక్ పాయింట్ చూస్తున్నాము. ఎవరికైనా సరే ఇవన్నీ సింపుల్ కదా అంటే ఎస్, డిప్లొమా లెవెల్ సబ్జెక్టే బేసిక్ ఎలక్ట్రికల్, దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని రివైజ్ చేయాలి. దట్స్ వై కైండ్లీ హ్యావ్ ద పేషెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, yes, already Sai Charan gave the answer. Yes, what I am going to take. Right, next. And if length reduces, of course, resistance lowers as well. As simple logic. L పెరిగితే R పెరుగుతుంది, L తగ్గితే R తగ్గుతుంది. ఇది ఒక లా. సెకండ్ లా ఏంటంటే ఏరియాతో ఉంది. When all other variables are constant, simply temperature, everything is constant తీసుకుంటే, resistance of a conductor inversely proportional to area of cross section, R is proportional to 1/A. ఏరియా తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ, ఏరియా ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ. ఇది సెకండ్ లా చెప్పొచ్చు. థర్డ్ ఏంటి అంటే ఇక్కడ రో ఈజ్ డిటర్మైన్డ్ బై ద టైప్ ఆఫ్ కండక్టర్ సబ్స్టాన్స్. అంటే ఈ రో అనేది ఏంటి అంటే రెసిస్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఇట్ ఇంప్లాయిస్ దట్ ఇఫ్ యు టేక్ ఈక్వల్ లెంత్స్ ఆఫ్ వైర్స్, లెంత్ ఈక్వల్ తీసుకొని మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం ఎట్సెట్రా విత్ ద సేమ్ క్రాస్ సెక్షన్ ఏరియా, అంటే లెంత్ సేమ్ ఏరియా సేమ్ తీసుకున్నా కూడా రెసిస్టెన్స్ ఒక్కోసారి వేరేలాగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఒక్కొక్క రెసిస్టర్ ఒకటి కాపర్తో, ఒకటి అల్యూమినియంతో, ఒకటి వేరే మెటీరియల్తో డిజైన్ చేస్తాం కాబట్టి అదే ఇస్తున్నాను. దేర్ రెసిస్టెన్స్ విల్ డిఫర్ సిన్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్. అంటే రెసిస్టెన్స్ అనేది లెంత్ పైన, రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైన, అలాగే రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ నేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ద 3 లాస్. అయితే ఈ మూడింటిని కంబైన్ చేసి మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే సింపుల్గా దేర్ఫోర్ రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు L, రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు 1/A. సో దేర్ఫోర్ సింపుల్గా రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు L/A అని రాస్తాము. రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్లేస్లో సింపుల్గా రో
ఎల్ బై ఏ రాస్తాం, రో ఎల్ బై ఏ. అయితే సార్ ఎల్ అనేది లెంత్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చేసాను, ఆర్ ఈజ్ ఓమ్. ఓకే, అయితే రో అంటే ఏంటి సార్? దీనిపైన కూడా మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రో ఈజ్ రెసిస్టివిటీ. రో ఈజ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అయితే సార్ ఈ ఫార్ములా కానీ యూనిట్ కానీ ఏంటి అంటే సింపుల్గా రో అనేది ఏంటి? ఆర్ ఏ బై ఎల్, ఆర్ ఏ బై ఎల్. సో సింప్లీ ఆర్ అంటే ఓమ్, ఏ అంటే మీటర్ స్క్వేర్ బై ఎల్ మీటర్. సో సింప్లీ ఓమ్ మీటర్ ఈజ్ ద యూనిట్. ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు. యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ డాష్, ఓమ్ మీటర్. ఎస్, ఆల్రెడీ గివెన్. Yes, Sai Charan, specific resistance, resistivity. Very good, very good. Follow like this and keep on giving the answers. Right. So this is corresponding row structure. అయితే దీంట్లో very popular questions in the diploma level or competitive state level competitive examination లో ఏం అడుగుతారంటే R is equal to rho L by A. ఒకసారి డిజైన్ చేసిన తర్వాత నేను మెటీరియల్ చేంజ్ చేయట్లేదు. మెటీరియల్ చేంజ్ చేయకపోతే రో విల్ బి కాన్స్టెంట్, రో విల్ బి కాన్స్టెంట్. అయితే దీంట్లో ఒక ఫస్ట్ కండిషన్ ఏమనుకుంటున్నానంటే ఇఫ్ ఏ ఈజ్ కాన్స్టెంట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గనక కాన్స్టెంట్ ఇస్తే, సార్ వై ఏ ఈజ్ కాన్స్టెంట్? డోంట్ గెట్ ద క్వశ్చన్ లైక్ దిస్. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ గివెన్ లైక్ ఏ ఈజ్ కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ ఇస్తే అప్పుడు మనకి వచ్చే రిలేషన్ ఏంటి? దేర్ఫోర్ ఆర్ ప్రపోర్షనల్ టు రో కాన్స్టెంట్, ఏ కూడా కాన్స్టెంట్, సింప్లీ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. దీన్ని ఏం రాయొచ్చు ఇక్కడ మనం? R2 by R1 is equal to L2 by L1. అయితే ఈ 4 పారామీటర్స్లో ఈ 4 పారామీటర్స్లో 3 పారామీటర్స్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే లెంత్ 100 సెంటీమీటర్స్ ఉంటే రెసిస్టెన్స్ 1 ఓం, లెంత్ డబల్ చేస్తే రెసిస్టెన్స్ ఎంత అని కూడా అడగవచ్చు. దీంట్లో కండిషన్ ఇస్తారు ఎట్ ఏరియా కాన్స్టెంట్ అనగానే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్లో ఈ రిలేషన్. అయితే ఒకసారి ఏరియా కాన్స్టెంట్ ఇవ్వరు, ఏమి ఇస్తారంటే సెకండ్ వన్, ద సెకండ్ కండిషన్ ఈస్ ఇఫ్ వాల్యూమ్ V is constant, if volume V is constant, ఒకవేళ వాల్యూమ్ గనక కాన్స్టెంట్ ఇస్తే, ఇక్కడేమో ఏరియా కాన్స్టెంట్ తీసుకున్నాము, ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఇస్తే. అయితే డౌట్ ఏంటంటే జనరల్గా సార్ ఫార్ములాలో వాల్యూమే లేదు కదా సార్? లేదు, కానీ మనం డిరైవ్ చేయాలి. ఎలా సార్? వెరీ సింపుల్. రో ఎనీవే కాన్స్టెంట్ కదా, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ ఉంది సార్, లెంత్ ఉంది, ఏరియా ఉంది, వాల్యూమ్ రావాలి. ఏం చేయాలి అంటే సింపుల్గా లెంత్ అండ్ లెంత్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్, డివైడెడ్ బై ఏరియా ఇంటూ లెంత్, ఆటోమేటికలీ వాల్యూమ్. సో దేర్ ఫోర్ ఆర్ ప్రపోర్షనల్ టు లెంత్ స్క్వేర్ బై వాల్యూమ్. ఇప్పుడు ఏం అడిగారు? ఇఫ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ఇఫ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఎస్, ఈ వాల్యూమ్ గనక కాన్స్టెంట్ ఇస్తే క్వశ్చన్లో ఏమవుతుంది? దేర్ ఫోర్ సింపుల్గా ఆర్ ప్రపోర్షనల్ టు లెంత్ స్క్వేర్. జాగ్రత్తగా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయండి. ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ యూజ్ చేయాలా, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ యూజ్ చేయాలా, దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఎట్ గివెన్ కండిషన్. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాన్స్టెంట్, సో దేర్ ఫోర్ ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్. If volume of the material is constant, quantity of material, volume of material is constant, automatically R is proportional to L square. Okay, ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? R2 by R1 is equal to L2 square by L1 square. ఈ రెండు టాపిక్స్ పైన థియరటికల్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉండొచ్చు, అలాగే న్యూమరికల్ క్వశ్చన్ ఆల్సో పాసిబుల్.
ఓకే, కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్ అయితే రెసిస్టెన్స్ కి ఎల్ కి రిలేషన్ డైరెక్ట్లీ స్క్వేర్ ఆర్ క్యూబ్ ఆర్ 1/, లైక్ దట్ విల్ బి ద. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనలే కానీ లెంత్ స్క్వేర్. ఆప్షన్స్ ఏంటి? లెంత్ స్క్వేర్ √L 1/L లాగిస్తారు. ఎస్, L స్క్వేర్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఇన్ దిస్ వే ద క్వశ్చన్స్ విల్ బి గివెన్. Right. Okay, so this is the corresponding theory regarding laws of resistance. ఏమేం లాస్ ఉన్నాయి? R proportional to length, R proportional to 1/A, R proportional to rho కూడా తీసుకుంటాం. అన్నిటిని కలిపితే R is equal to ρL/A వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూషన్, రెసిస్టెన్సెస్ సిరీస్ అండ్ ప్యారలల్. అయితే దీంట్లో 3 కనెక్షన్ ఫామ్ చేయొచ్చు మనం. ఒకటి పర్ఫెక్ట్గా సిరీస్ కనెక్షన్, పర్ఫెక్ట్గా ప్యారలల్ కనెక్షన్, ఒకటి ఏంటంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్. అయితే ఫస్ట్ సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి మీకు తెలిసిందే, జస్ట్ ఒక బ్రషప్ ఐడియా ఇస్తున్నాను. రెసిస్టెన్సెస్ గనక సిరీస్లో కనెక్ట్ చేస్తే వాల్యూ, ఈక్వలెంట్ వాల్యూ ఎంత? దానికి సింపుల్గా ఒక 2 రెసిస్టర్స్ తీసుకొని రైట్ సిరీస్లో కనెక్ట్ చేసాము. సిరీస్లో అంటే ఏంటి? ఒక ఎండ్ ఆఫ్ రెసిస్టర్ ఇంకో ఎండ్కి, అదర్ ఎండ్ ఆఫ్ రెసిస్టర్ ఫస్ట్ ఎండ్కి. దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఓకే, ఇది R1, ఇది R2. ఇక్కడ సప్లై వోల్టేజ్ V. అయితే ఫస్ట్ అబ్జర్వేషన్, దట్ టు డిప్లొమా లెవెల్ వెరీ 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 పాపులర్ పాయింట్ ఏంటి అంటే, పాత్ క్లోజ్ అవ్వగానే కరెంటు ఫ్లో అవుతుంది. సప్లై కరెంట్ ఏంటి? I. ఈ I ఇలా వచ్చేస్తుంది. కరెంటు త్రూ R1 ఏంటి? సేమ్ I. కరెంటు త్రూ R2 కూడా సేమ్. అంటే ఈ సిరీస్ కనెక్షన్లో ఫస్ట్ కండిషన్ ఏంటండి? కరెంట్ ఈజ్ సేమ్. రైట్, సాయి చరణ్, ఎస్, ఐఎమ్ కమింగ్ టు దట్ ఓన్లీ. వెరీ గుడ్. ఓకే, ఆఫ్టర్ దట్ I ఇంటూ R1, దీన్ని నేను V1 లాగా తీసుకుంటాను. I ఇంటూ R2 ఎలా వస్తుంది? V2 లాగా వస్తుంది. అంటే ఏంటి? వోల్టేజ్ ఏమో డివైడ్ అవుతుంది, కరెంట్ మాత్రం సేమ్. అందుకని ఎస్, వోల్టేజ్ డివిజన్ టేక్స్ ప్లేస్. ఈ 2 రూల్స్ సిరీస్ కనెక్షన్కి. కరెంట్ విల్ బి సేమ్, వోల్టేజ్ డివిజన్ టేక్స్ ప్లేస్. ఓకే, దీంట్లో 2 రెసిస్టర్లు, n నంబర్ ఆఫ్ రెసిస్టర్లు ఉన్నాయి. సో ఈ టోటల్ రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే R టోటల్. దీన్ని సింపుల్గా R సిరీస్ అని కూడా రాయొచ్చు. R టోటల్, R సిరీస్ అని కూడా రాయొచ్చు. అయితే ఈ వాల్యూ ఏంటి అంటే సింపుల్గా ఆల్ వాల్యూస్ యాడ్ చేసేయండి. R1 ప్లస్ R2. ఒకవేళ n నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే గనక, ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ దేర్, ఏమవుతుంది? R total is equal to R1 plus R2 plus so on Rn. ఓకే, అయితే దీంట్లో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ రెసిస్టర్స్ కనుక సేమ్ ఉంటే ఏంటి ఆ కండిషన్ అంటే, ఇఫ్ R1 R2 ఇలా సో ఆన్ Rn అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. 5 ohm 5 ohm 5 ohm 5 ohm 5 ohm ఉన్నాయి. అప్పుడు మనం సింపుల్గా 5 + 5 + 5 + 5 అవసరం లేదు. సింపుల్గా R టోటల్, వాట్ వి కెన్ రైట్? n టైమ్స్ ఆఫ్ R. ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? n. సో n ఇంటూ R. 5 రెసిస్టర్స్ ఉంటే 5 ఇంటూ R వాల్యూ, 2 రెసిస్టర్స్ ఉంటే 2 ఇంటూ R వాల్యూ. దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ రిగార్డింగ్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ కనెక్షన్. సార్ ప్యారలల్ కనెక్షన్లో ఏది డివైడ్ అవుతుంది, ఏది సేమ్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీన్ వెల్ యూ గివ్ ద ఆన్సర్. ఒక 2 రెసిస్టర్స్ తీసుకొని ప్యారలల్గా కనెక్ట్ చేశాను. ఇది ప్యారలల్ కనెక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యారలల్ కనెక్షన్. ఓకే సార్, దిస్ ఈజ్ R1. ఓకే, దిస్ ఈజ్ R2.
R1 R2 ఇక్కడ వోల్టేజ్ V, ఇక్కడ వోల్టేజ్ V. సార్ ఈ V అనేది సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే ఈ రెండు టెర్మినల్స్ అక్రాస్గా V ఉంది. ఎస్, ఇక్కడ కూడా సేమ్ V వచ్చేసింది, ఇక్కడ కూడా సేమ్ V. క్లియర్? అంటే ఈ ప్యారలల్ కనెక్షన్లో ఏది సేమ్? వోల్టేజ్ ఇస్ సేమ్, అందుకని వోల్టేజ్ ఈజ్ సేమ్. అయితే సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీపుల్ ఆర్ గివింగ్ ద ఆన్సర్. వెరీ గుడ్. రైట్. పార్వతి gave that voltage same current different. Sai Charan, yes, give that. Nandini, yes, voltage same current different. Very good, very good. You keep on responding like this. Yes, from your side also revision will be done. Revision should not be done right from my side. నేను ఎలా రివిజన్ చేస్తున్నాను, మీకు రివిజన్ కావాలి. దట్స్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్. అందుకని మీరు కూడా రెస్పాన్స్ ఇస్తూ ఉంటే ఎస్, టాపిక్ విల్ బి డన్. ఓకే. అయితే కరెంట్ అనేది I ఇక్కడ, దిస్ కరెంట్ I ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి దిస్ వన్, సెకండ్ ఇక్కడికి. సో ఇది I1, ఇది I2. సో దీన్ని ఏమంటారంటే కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్ అంటాం. కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్, ఇది యాక్చువల్ పాయింట్. Okay, right. So this is total discussion regarding yes, voltage what is it? Resistance in parallel. Voltage same, current division. దీంట్లో టోటల్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే 1/R టోటల్ అంటాం, లేదు 1/R ప్యారలల్ ఫార్ములా ఏంటి అంటే 1/R1 ప్లస్ 1/R2. ఎందుకు రెండే రెసిస్టర్స్ తీసుకున్నాను. ఒకవేళ n రెసిస్టర్స్ ఆర్ దేర్, if n resistors are there, ఒకవేళ n resistors ఉంటే గనక పాయింట్ ఏంటి? 1/R total is equal to 1/R1 plus 1/R2 plus so on 1/R. వెరీ వెరీ సింపుల్. అయితే సేమ్ కండిషన్ మళ్ళీ, ఒకవేళ if R1 is equal to R2 equal to so on Rn that is equal to R అయితే సింపుల్గా 1/R total is equal to, ఒకసారి ఆన్సర్ ఇవ్వండి అమ్మా. ఒకవేళ R వాల్యూస్ ఉంటే 1/R total ఏమవుతుంది? కెన్ యు గివ్ ద ఆన్సర్ దోస్ ఆర్ ఆన్ ద లైన్? Right? If all values are equal, then what is 1/R total? Anyone? Come on. Right, simple గా 1/R plus 1/R plus 1/R అంటే n/R అని రాస్తాము. సార్ 1/R టోటల్ అనేది n/R అయితే R టోటల్ ఏమవుతుంది సార్? R టోటల్ ఈజ్ ఈక్వల్ టు R/n. R టోటల్ ఈజ్ ఈక్వల్ టు R/n. దిస్ ఈజ్ టోటల్ థింగ్ రిగార్డింగ్ ప్యారలల్. రైట్, ఇదే అందుకే అడిగాను క్వశ్చన్, జాగ్రత్త ఫాలో అండి. రైట్, సైదా యు హావ్ గివెన్ R/n. R/n అనేది R టోటల్, కానీ అడిగింది 1/R టోటల్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వెరీ సింపుల్ పాయింట్. బట్ కన్ఫ్యూజ్ అయిపోయి తొందరలో వెరీ సింపుల్ అని చెప్పేసి n/Rకి బదులు R/n, R/n బదులు n/R తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. అది ఆప్షన్లో ఉంటుంది, రాంగ్ ఆప్షన్. అందుకని 1/R టోటల్ అయితే n/R, R టోటల్ అయితే R/n. క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్యారలల్ కనెక్షన్. రెండు కాంబినేషన్ ఉంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అంటాం. ఇదంతా సింపుల్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ప్యారలల్ కనెక్షన్, సిరీస్ అండ్ ప్యారలల్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ RAB. వెరీ సింపుల్ క్వశ్చన్. డిప్లొమా లెవెల్లో మీరు బీటెక్ వాళ్ళు కనుక ఇది అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డయాగ్రామ్ అంతా చూడడానికి కొంచెం ఓరియంటేషన్ మార్చాను, కానీ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. నాట్ మోర్ దాన్ 10 seconds. వాట్ ఈస్ R టోటల్? మేక్ ఇట్ ఫాస్ట్. వాట్ ఈస్ R టోటల్?
సో చూడడానికి ఏదో సిరీస్లో ప్యారల్ ఉన్నట్టు కనిపిస్తుంది. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఐ సేమ్ కరెంట్ ఐ, ఓన్లీ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ సర్క్యూట్ అరేంజ్మెంట్ మార్చేశారు అంతే. బట్ అన్ని రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అన్ని రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. రైట్, ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది టోటల్? వెరీ సింపుల్, ఆల్ రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. సో ఆన్సర్ ఏంటండి? ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆల్ వాల్యూస్ టు బి యాడెడ్. సింప్లీ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5, స్ట్రేట్ అవే ఆన్సర్. బట్ చూడడానికి ఇది ప్యారలల్గా ఇలా తిప్పేసి ఇచ్చారు. బట్ ఆల్ ఆర్ ఇన్ సిరీస్, ఓన్లీ సర్క్యూట్ ఓరియంటేషన్ మాత్రం చేంజ్ చేశాను కన్ఫ్యూజ్ చేయడానికి. ఇలా కూడా క్వశ్చన్లో ఇస్తారు. రైట్, నందిని దీంట్లో n×r అని రాయొద్దామా? ఎందుకంటే R1 R2 R3 R4 R5 నేను ఈక్వల్ వాల్యూస్ అని ఇవ్వలేదు. అందుకని సింపుల్గా R1 ప్లస్ R2 ప్లస్ R3. ఎస్ సాయి చరణ్, ఎస్ కరెక్ట్. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్. లిటిల్ బిట్ కొంచెం డెప్త్ సైడ్ వెళ్తే కనుక ఇంకో క్వశ్చన్, ఆర్ఏబి ఎంత అని అడుగుతున్నారు. డూ ఇట్. దీనికి ఒక 15 సెకండ్ తీసుకోండి, పర్లేదు. 15 seconds, but more than enough. 15 seconds, more than enough. If you observe this properly, you will get the answer straight away. Make it. Right, kindly make this question. Kindly solve this question. Give me the answer. Right. Anyone? రైట్, వెరీ సింపుల్. ఇక్కడ మనకి సిరీసా ప్యారలా ఒకసారి ఏం చేస్తున్నారంటే, రైట్ ఇక్కడ సార్ ఈ రెసిస్టర్లో బైపాస్ అయిపోయింది 0 0, ఇది కూడా బైపాస్ అయింది 0. సార్ ఆర్ఏబి మధ్యలో ఏం రెసిస్టర్ లేదు సార్, 0 రెసిస్టర్ సార్ అంటున్నారు. కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ అరుణకుమారి 3/R, నో. భారతి R/3 కరెక్ట్. గోవిందు ఎస్ R/3 కరెక్ట్. వెరీ గుడ్, R/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా సార్ అంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ఉంది, ఇక్కడ కూడా నోడ్ ఏ మధ్యలో ఏం లేదు కాబట్టి ఈ నోడ్ ఏని సింపుల్ ఒక వైర్తో ఇక్కడ తీసుకొచ్చాము. ఇది కూడా నోడ్ ఏనే. క్లియర్? రైట్, ఇది నోడ్ బి, ఇది కూడా నోడ్ బినే. దిస్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఓవర్ హియర్. సో ఇది అగైన్ బి. అంటే ఈ సర్క్యూట్ మొత్తంలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? ఈ సర్క్యూట్ మొత్తంలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అంటే 2 నోడ్స్ మాత్రమే. నందిని నో. రైట్, నేను చెప్తాను, జాగ్రత్త చూడండి. రైట్, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? ఏ ఏ సేమ్ నోడ్ ఇక్కడ కూడా వచ్చింది, బి సేమ్ నోడ్ ఇక్కడికి వచ్చింది. అంటే ఈ సర్క్యూట్ మొత్తం మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ నంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ దేర్? ఓన్లీ 2. అందుకని సొల్యూషన్ చేసేటప్పుడు సింపుల్గా ఇది ఏ ఇది బి నోడ్ లాగా తీసుకుంటున్నాను, ఏ అండ్ బి. ఈ ఏబి మధ్యలో రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మన క్వశ్చన్. అయితే సరే ఏ అండ్ బి మధ్యలో చూడండి, ఏ అండ్ బి ఒక రెసిస్టర్ ఉంది కదా. సో ఏబి మధ్యలో ఒక రెసిస్టర్ ఆర్. సింపుల్గా ఇది తీసుకున్నాను అని చెప్పడానికి టిక్ చేస్తున్నాను, అయిపోయింది. మళ్ళీ బిఏ మధ్యలో లేదా ఏబి మధ్యలో ఇంకొక రెసిస్టర్ ఉంది, ఏబి మధ్యలో ఇంకొక రెసిస్టర్, అంటే ఇది కూడా తీసేసుకున్నాం. అలాగే ఇక్కడ మళ్ళీ ఏబి మధ్యలో మళ్ళీ ఏబి మధ్యలో ఇంకొక రెసిస్టర్, ఏబి మధ్యలో ఇంకొక రెసిస్టర్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత? ఆర్ ఆర్ ఆర్, ఆల్ ఆర్ ఇన్ ప్యారలల్. ఎస్, నౌ యు ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, వరకుమార్ కరెక్ట్, R/3. రైట్, ఎవరైతే రాంగ్ ఇచ్చారో డోంట్ వరీ గైస్, ఎనీవే ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్. నో, యూ కరెక్ట్ యువర్ మిస్టేక్స్, నో నీడ్ టు వరీ. ఓకే, సో సింప్లీ R ఆల్ ఈక్వల్ రెసిస్టర్స్ ఆర్ దేర్ మీన్స్ R/N. N ఎన్ని? 1 2 3. సో దేర్ ఫోర్ RAB ఆన్సర్ ఎంత? R/3. స్ట్రేట్ అవే R/3 ఇస్ ఆన్సర్. చాలా మంది కరెక్ట్ ఇచ్చారు, నో ఇష్యూ. Yes, Sai Charan, 3 resistors are in parallel, so R/3. Very good. Yes, that is what the answer.
ఓకే రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకొక సింపుల్ క్వశ్చన్, ఫైండ్ టోటల్ రెసిస్టెన్స్ అంటే ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. R1, R2, R3, R4, R5. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కనెక్షన్ ఇచ్చేసాను, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కనెక్షన్ ఇస్తూ ఇక్కడ ఇది కనెక్ట్ అవ్వలేదు, ఓవర్లాప్ కనెక్షన్ తీసుకున్నాను. అంటే ఈ రెండు వైర్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు, ఇది ఓవర్లాప్ కనెక్షన్. ఇప్పుడు ఆర్ఏబి అడుగుతున్నాను. జస్ట్ ట్రై నౌ. ఎస్ నందిని, నౌ యు ఆర్ కరెక్ట్. బట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ఆర్ఏబి? కమాన్. రైట్. సో దీంట్లో కూడా మళ్ళీ చిన్న అబ్జర్వేషన్ ఏంటి అంటే, నేను చెప్తుంటాను, ఎస్ మీరు వెరిఫై చేసుకోండి. జనరల్గా ఏం చేస్తున్నారంటే, సార్ ఈ రెస్ట్ ఇలా వచ్చేసింది, ఈ లైన్లో అంటే ఈ రెండూ లేవు, ఈ లైన్ ఇలా వచ్చింది, ఈ రెండూ లేవు అంటే R1 + R5 సార్. నో నో, జాగ్రత్త చూడండి. ఇది ఏ నోడ్, ఇది బి నోడ్ కదా. దీన్ని నేను ఈ నోడ్ని నేను సింపుల్గా ఎక్స్ నోడ్ అనుకుంటున్నాను. ఒక నోడ్ ఏదో ఎక్స్. ఈ ఎక్స్ నోడ్ ఇక్కడ కూడా వచ్చేసింది, సేమ్ ఎక్స్ నోడ్. ఓకే. అయితే ఇక్కడ ఇంకో నోడ్ ఉంది కదా, దీన్ని నేను వై నోడ్ లాగా తీసుకుంటున్నాను. ఇది బి కాదు, ఎందుకంటే ఒక రెస్ట్ ఉంది కాబట్టి. ఈ నోడ్ ఇక్కడ కూడా వై లాగా రాస్తాను, వై నోడ్. ఓకే. అంటే ఈ సర్క్యూట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? ఒకటి ఏ, ఒకటి బి, ఇంకొకటి ఎక్స్, ఇంకొకటి వై నోడ్స్. అంటే కంపల్సరీ ఏబి ఎక్స్ వై 4 నోడ్స్ ఉన్నాయి. అయితే మనం సింప్లిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే సింపుల్గా, రైట్, కైండ్లీ ట్రై టు అబ్జర్వ్ కీన్లీ. ఇక్కడ నేను ఎక్స్ నోడ్ తీసుకున్నాను, ఇక్కడ వై నోడ్ తీసుకుని ముందు ఈ రెండింటి మధ్యలో ఏమైనా చూద్దాం ఒకసారి. ఓకే సార్, ఎక్స్కి వైకి మధ్యలో R2 ఉంది. R2 దీన్ని తీసుకుంటాను ఇక్కడ. ఎస్, ఎక్స్కి వైకి మధ్యలో R2. ఓకే, తీసేసుకున్నాను, టిక్ మార్క్ చేస్తాను, అయిపోయింది. అది మళ్ళీ ఎక్స్కి వైకి మధ్యలో R3 కూడా ఉంది, ఇది కూడా కన్సిడర్ చేస్తున్నాను. సో దేర్ ఫోర్ ఎక్స్కి వైకి మధ్యలో R3 ఉంది. ఓకే, అది కూడా తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎక్స్కి వైకి మధ్యలో ఇంకొక రెసిస్టర్ ఉంది, R4. ఎక్స్ వైకి మధ్యలో ఇంకొక రెసిస్టర్ R4 ఉంది, అది కూడా తీసేసుకున్నాం, టిక్ మార్క్. అంటే R2, R3, R4 కన్సిడర్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఎక్స్కి ఏకి మధ్యలో, ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ ఏ మధ్యలో R1 ఉంది కదా. ఎక్స్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఏ నోడ్ తీసుకుంటున్నాను. ఈ రెండింటి మధ్యలో ఏముంది? R1 ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్. ఇలా చేస్తేనే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సార్, వైకి అండ్ బికి మధ్యలో, వై అండ్ బి R5 ఉంది. ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ ఒక దగ్గర బి తీసుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఏముంది? R5 ఉంది, R5. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆర్ఏబి కావాలి మనకి, రెసిస్టెన్స్ ఆర్ఏబి కావాలి, ఆర్ఏబి కావాలి. ఇప్పుడు ఇవ్వండి అమ్మ కనీసం. దోస్ ఆన్ ద లైన్ అట్లీస్ట్ నో గివ్ మీ. అట్లీస్ట్ నో గివ్ మీ. రైట్, సింపుల్. ఈ 3 ప్యారలల్ కదా, R2 ప్యారలల్ R3 ప్యారలల్ R4 ఉంది. అది సింప్లిఫై చేసేయచ్చు సింపుల్గా. అయితే ఈ 3 కాంబినేషన్ R1తో R5తో సిరీస్లో ఉంది. R1 R5తో సిరీస్లో ఉంది. దట్స్ వాట్ ద పాయింట్. సో సింప్లీ R1 ప్లస్ R2, R1 ప్లస్ ప్యారలల్ విత్ అగైన్ R5 సిరీస్. దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. అందుకని ఈ సర్క్యూట్లో ఏ ఒక్క రెసిస్టర్ కూడా రిడండెంట్ ఎలిమెంట్ లేదు. అన్ని రెసిస్టర్స్ యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ మనం నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్ ద్వారా 1 by 1 జాగ్రత్తగా మాడిఫై చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. రైట్, మళ్ళీ కొందరు ఇక్కడ రైట్ భారతి 7R/3 ఇచ్చారమ్మా మీరు. నేను ఇక్కడ
అన్ని వాల్యూస్ సేమా కాదా అని చెప్పలేదు, అందుకని ఈక్వేషన్ ఫామ్లో రాస్తున్నాను. మీరు ఆర్ 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 తీసుకుంటే ఆన్సర్ రావచ్చు, కానీ నేను 1 2 3 4 5 ఇచ్చాను. ఎగ్జామ్లో ఒకసారి 1 2 3 4 5 ఇస్తారు, అందుకని ఇది ఆన్సర్ ఫైనల్గా. క్లియర్? మీరు చేసింది ఏంటి? ఆర్ ప్లస్ ఆర్ 2r ప్లస్ r/3 అని తీసుకున్నారు. ఎస్, అది ఓకే, కానీ r1 r2 ఇవ్వండి. మీది కరెక్టే, అన్ని రెసిస్టర్స్ సేమ్ అయితే కనుక మీది కరెక్టే. ఇది టోటల్గా డిస్కషన్ రిగార్డింగ్ రైట్ సింప్లీ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ టెక్నిక్స్ రివిజన్ ఫ్యూ క్వశ్చన్స్ ఐ హావ్ టేక్. ఇప్పుడు ఏంటి అంటే వర్క్ పవర్ ఎనర్జీ ఒక చిన్న టాపిక్ ఉంది. వర్క్ పవర్ ఎనర్జీ సింపుల్ డెఫినేషన్. సార్ వర్క్ అంటే ఏంటి? జనరల్గా మనం ఎలక్ట్రికల్ గురించి మాట్లాడితే కనుక ఎలక్ట్రికల్ వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వెన్ Q ampere second of electricity passes through a circuit. అంటే మనం ఎలక్ట్రికల్ వర్క్ జరిగిందని ఎప్పుడు చెప్తాము అంటే Q ampere second అనే ఛార్జ్ ఫ్లో ఉండాలి విత్ వాట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ V వోల్ట్. అంటే V వోల్ట్ అప్లై చేసినప్పుడు Q కూలూమ్ ఆంపియర్ సెకండ్ అంటే కూలూమ్స్ అనొచ్చు. Q కూలూమ్స్ ఆఫ్ ఛార్జ్ కనుక మనకి ఫ్లో అయితే అవైలబుల్ ఉంటే దాన్ని మనం వర్క్ డన్ అంటాం. ఈ సింపుల్ డెఫినేషన్. అందుకని వర్క్ డన్ W ఈక్వల్ టు V ఇంటూ Q. వాట్ ఈస్ Q? IT. అందుకని V ఇంటూ IT వాట్ సెకండ్, V ఇంటూ IT వాట్ సెకండ్. ఎందుకు సార్ వాట్ సెకండ్? వోల్టేజ్ ఇంటూ కరెంట్ వాట్, టైమ్ ఈజ్ సెకండ్. అందుకని వర్క్ డన్ యూనిట్ వాట్ సెకండ్ లాగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు వోల్ట్ కులూమ్ లాగా కూడా తీసుకోవచ్చు, రెండు సేమే. వోల్ట్ కులూమ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ వర్క్. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి అంటే పవర్ రైట్. ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ద వర్క్ ఈజ్ డన్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. దాన్ని ఏమంటారంటే సింపుల్గా రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ సింప్లీ పవర్. అంటే dW/dt అంటాం. అందుకని dW/dt రాస్తాం జనరల్గా. లేదు అంటే ఒకసారి W/d కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. వర్క్ డన్ యూనిట్ ఏంటి? జౌల్. టైం యూనిట్ ఏంటి? సెకండ్. సో దేర్ ఫోర్ జౌల్ పర్ సెకండ్. ఇక్కడ కూడా వర్క్ డన్ పర్ టైం సింప్లీ జౌల్ పర్ సెకండ్. దీని ద్వారా ఏం రాయొచ్చు అంటే పవర్కి యూనిట్ ఏంటి? వాట్. ఒక వాట్కి ఈక్వల్ వాల్యూ ఏంటి అంటే జౌల్ పర్ సెకండ్. అంటే 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. 1 వాట్ ఆఫ్ పవర్ ఈక్వల్ టు డాష్, 1 జౌల్ పర్ సెకండ్, 2 జౌల్ పర్ సెకండ్, 1 సెకండ్ పర్ జౌల్, 1 జౌల్ సెకండ్, లైక్ దట్ ఆప్షన్స్. సింప్లీ జౌల్ పర్ సెకండ్. వెరీ వెరీ సింపుల్. ఇది సింపుల్ పవర్ డెఫినేషన్. ఓకే, ఆ తర్వాత ఎనర్జీ అంటాం. ఎనర్జీ అంటే ఎనర్జీకి వెళ్ళే ముందు ఇక్కడ పవర్ నోటేషన్ హెచ్పిలో కూడా ఇస్తున్నారు ఒక్కోసారి. 1 HP ఈక్వల్ టు 735.5 వాట్ రాయొచ్చు. 1 HP ఈక్వల్ టు 745.5 కూడా రాయొచ్చు. బట్ విచ్ వన్? మెట్రిక్ సిస్టంలోనేమో 735.5, బ్రిటిష్ సిస్టంలోనేమో 745.5. సో ఇది కరస్పాండింగ్ 1 HP. కోసం అడగచ్చు 1 HP ఈక్వల్ టు డాష్. ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటుంది. ఎస్ యూ టికెట్. ఒక రెండు ఉంటే బోత్ ఏ అండ్ బి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్ రైట్. ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? టోటల్ వర్క్ డన్. మనకు ఆల్రెడీ ఎనర్జీ మీటర్లు కూడా చూసాము. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ టోటల్. సో ఈరోజు పవర్ ఇంటూ టైం, రేపు పవర్ ఇంటూ టైం, ఎల్లుండి పవర్ ఇంటూ టైం, ఇలా అన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ ఎనర్జీ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఎనర్జీ. అందుకని ఏం రాస్తామంటే ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు dW/dt. వర్క్ డన్ అన్న ఎనర్జీ అన్న బోత్ ఆర్ సిమిలర్. అందుకని ఇక్కడ ఏం రాస్తామంటే వర్క్ డన్ ప్లేస్లో ఎనర్జీ కూడా రాస్తాము, dE/dt. అందుకని ఎనర్జీ రావాలి అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? పవర్ ఇంటూ dt. ఇక డిఈ ఉంది, నాకు ఈ కావాలి అంటే ఇంటిగ్రల్ పవర్ ఇంటూ టైం అని కూడా రాస్తాము. ఇంటిగ్రల్ PDT. దాన్ని సింపుల్గా పవర్ ఇంటూ టైం అని రాస్తాము. లేదు కరెక్ట్ ఈక్వేషన్ అంటే E ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పవర్ ఇంటూ dt. ఇంటిగ్రల్ పవర్ ఇంటూ dt. ఓకే సార్, పవర్ యూనిట్ వాట్, టైమ్ యూనిట్ సెకండ్, ఎనర్జీ యూనిట్ ఈజ్ జౌల్. అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ సెకండ్.
1 joule is equal to 1 watt second is the simple relation. అయితే ఇక్కడ మనము డిఫరెంట్ ఎనర్జీ చూద్దాము. మెకానికల్ రిప్రజెంటేషన్లో ఏంటి, ఎలక్ట్రికల్ రిప్రజెంటేషన్లో ఏంటి, హీట్ ఎనర్జీ హీట్ ఫామ్లో కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ సింపుల్గా 1 joule is equal to 1 watt second. ఓకే, నేను ఈ వాట్ని ఏం చేస్తున్నానంటే కిలోస్, నేను డెరివేషన్ ఇవ్వట్లేదు, రివిజన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నామంటే రైట్, ఫ్యూ పీపుల్ ఆర్ గివింగ్ ద ఆన్సర్స్. ఓకే రైట్, జౌల్ వాట్, ఓకే యూఆర్ గివింగ్ ద ఆన్సర్స్ ఫర్ దట్. ఓకే నైస్. అయితే నేను ఈ 1 వాట్ని 1 కిలో వాట్ లాగా మార్చాలనుకుంటున్నాను. 1 వాట్ని 1 కిలో వాట్ లాగా. అప్పుడు ఏం చేయాలి మనము, సింపుల్గా 1/1000. ఓకే, ఈ సెకండ్ని అవర్స్ లాగా మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, 3600. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేస్తే therefore 1 kilowatt hours energy, 1 kilowatt hour of energy is equal to ఎన్ని జౌల్స్ వస్తుంది, 36 into ఇక 2 zeros 3, so simply 36 into 10⁵ joules. This is the relation between energies. ఇదేమో ఎలక్ట్రికల్ ఫామ్ అంటాము, ఇది మెకానికల్ నోటేషన్ జనరల్గా. సో దిస్ ఇస్ వాట్ 1 kilowatt hour ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అంటే 36 into 10⁵ joules. ఇది ఒక రిలేషన్. దీని తర్వాత ఏంటి అంటే 36 into 10⁵ joules ఈజ్ ఈక్వల్ టు ఓకే 1 kilowatt hour ఉంది. దీన్ని నేను హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటాను. హీట్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ ఎలా రిప్రజెంట్ చేస్తారు, కెలోరీస్లో. అందుకని 36 into 10⁵ డివైడెడ్ బై 4.18 అంటాము, లేదా 4.2 కూడా తీసుకుంటాం. ఈ జౌల్ ప్లేస్లో 1/4.18 పెట్టాము అంటే ఆటోమేటిక్గా కెలరీస్ వస్తుంది, 1 kilowatt hour వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 10⁻³ పక్కన పెట్టేసి కిలో క్యాలరీస్ అని రాస్తున్నాను. 10⁻³ పక్కన పెట్టి కిలో క్యాలరీస్ రాస్తున్నాను. 1 kilowatt hour. ఇక్కడ ఏముంది 36, ఇక్కడ 3600 ఇంటూ ఇది. సో అప్రాక్సిమేట్గా మనకి 860 కిలో క్యాలరీస్ వస్తుంది. ఇది హీట్ ఎనర్జీ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ హీట్ ఎనర్జీ రిప్రజెంటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ పీపుల్ ఆర్ గివింగ్. సాయి చరణ్, వెరీ నైస్, వెరీ నైస్. అండ్ అదర్స్ ఆల్సో గివింగ్. నందిని, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఫైనల్గా పాయింట్ రాసేస్తున్నాను. ఏంటి అంటే నోట్ ఏంటి అంటే 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు 36 into 10⁵ joules ఈజ్ ఈక్వల్ టు 860 కిలో క్యాలరీస్. 860 కిలో క్యాలరీస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిప్లొమా లెవెల్లో ఈ రిలేషన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రైట్, 1 kilowatt hour ఈక్వల్ టు 860 కిలో క్యాలరీస్. ఒకసారి 2.5 kilowatt hours ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలో క్యాలరీస్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటారు. సింప్లీ 1 kilowattకి 860 అయితే 2.5 kilowatt hourకి ఎంత, అలా మల్టిప్లై చేయాలి. ఇది వర్క్ పవర్ ఎనర్జీ రిలేషన్. దీంట్లో ఇంకా చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ ఎలా వస్తుందంటే సింపుల్గా ఒక ఎలిమెంట్ ద్వారా లేదా రెసిస్టర్ ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది అంటే ద ఎనర్జీ విల్ బి డిసిపేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అంటాము. అందుకని ఆ హీట్ ఎనర్జీ సింప్లీ హెచ్ అంటాను. హీట్ ఎనర్జీ, ఓకే ఐఎమ్ రైటింగ్ హెచ్, రైట్, హెచ్ఈ. సో సింప్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT, పవర్ ఇంటూ టైం ఎనర్జీ. లేదు కరెంట్ ఇవ్వలేదు, V²/R ఇంటూ T. ఇది హీట్ ఎనర్జీ బేసిక్ ఫార్ములా. ఇదంతా వర్క్ పవర్ ఎనర్జీ టాపిక్ రివిజన్. అండ్ కరెస్పాండ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ అండి. సెపరేట్గా క్వశ్చన్ చెప్పకపోయినా ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ లాగానే అడుగుతారు. ఓకే, ఇదంతా హీట్ ఎనర్జీ అండ్ నథింగ్ బట్ సింప్లీ వర్క్ పవర్ ఎనర్జీ నోటేషన్. ఇప్పుడు ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఇది కొంచెం లిటిల్ బిట్ లెంది. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎక్కువ
లెందీ టాపిక్స్ దీంట్లో ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సార్ ఏమున్నాయి సార్ దీంట్లో అంటే డెఫినేషన్స్ ఒక బ్రషప్ ఇస్తున్నాను. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అని ఉంటుంది, దాన్ని మనం ఎంఎంఎఫ్ అంటాం. సార్ ఎప్పుడు కూడా మన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎస్పెషల్లీ స్మాల్ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది మనకు క్లారిటీ ఉంటుంది. కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ, రెసిస్టర్, రైట్, రెసిస్టెన్స్, కండక్టెన్స్, కరెంట్ డెన్సిటీ ఇవన్నీ గుర్తుంటాయి. కానీ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ చిన్న కన్ఫ్యూజన్. అందుకని ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో డెఫినేషన్స్ ఇస్తూ ఎలక్ట్రికల్ సర్క్యూట్తో కంపేర్ చేసి చూపిస్తాను. అప్పుడు మీరు ఆ ఎనాలజీ గుర్తుపెట్టుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఇది ఉంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఇది ఉంటుంది, ఆ విధంగా ఎనాలజీ గుర్తుపెట్టుకుంటే ఎస్ ద థింగ్ విల్ బి వెరీ వెరీ సింపుల్. అందుకని జాగ్రత్త చూడండి. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అర్థం అవ్వాలంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కాబట్టి మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్, అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుంది? కరెంట్ని ఇస్తుంది. ఎంఎంఎఫ్ ఏం చేస్తుంది? ఫ్లక్స్ని ఇస్తుంది. వెరీ వెరీ సింపుల్. అందుకని ఇట్ డ్రైవ్స్ ఆర్ టెన్స్ టు డ్రైవ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఇట్ డ్రైవ్స్ ద కరెంట్. ఎంఎంఎఫ్ ఇట్ డ్రైవ్స్ ద ఫ్లక్స్ ఓవర్. వెరీ వెరీ సింపుల్. అదే ఫార్ములా అంతా ఇచ్చాను ఇక్కడ. అయితే ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ యూనిట్ ఏంటి అంటే ఆంపియర్ టర్న్. ఆంపియర్ టర్న్ అనేది రైట్ ఎస్ఐ యూనిట్, సిజిఎస్ యూనిట్లో గిల్బర్ట్ అని కూడా అంటారు. ఒక్కోసారి అడగొచ్చు సిజిఎస్ యూనిట్ ఆఫ్ సో అండ్ సో, లేదు రెండు ఆప్షన్స్ ఇచ్చేసి బోత్ ఏ అండ్ బి ఇస్తారు. సో ఆంపియర్ టర్న్ ఆర్ గిల్బర్ట్ అని చెప్తాం. అయితే ఎంఎంఎఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఎంఎంఎఫ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. దిస్ ఈస్ ద యూనివర్సల్ ఫార్ములా. కరెంట్ అంటే ఆంపియర్, టర్న్స్ కాబట్టి సింప్లీ ఆంపియర్ టర్న్. సో దేర్ఫోర్ ఎంఎంఎఫ్ యూనిట్ ఈజ్ ఆంపియర్ టర్న్. అయితే దీనిపైన స్ట్రేట్ అవే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి ఒకసారి, స్ట్రేట్ అవే క్వశ్చన్ పాసిబుల్ ఇన్ ద డిప్లొమా లెవెల్. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈజ్, స్ట్రేట్ అవే క్వశ్చన్, వెబర్, ఆంపియర్ పర్ మీటర్, హెన్రీ కాదు. సో స్ట్రేట్ అవే ఆంపియర్ టర్న్ ఈజ్ ద ఆన్సర్. స్ట్రేట్ అవే ఆంపియర్ టర్న్ ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. Sai Charan, Veeraya, yes, you are giving the formula also, very good. Before my question, you are giving, very nice. Ampere turn. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంటుంది. రైట్, నెక్స్ట్ డెఫినేషన్ రిలక్టెన్స్. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్. రిలక్టెన్స్ అనగానే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? అపోజింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో రిలక్టెన్స్ కూడా సేమ్ ప్రాపర్టీ. ఇదేం చేస్తుంది? ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. అదేమో రెసిస్టెన్స్ కరెంట్ని, ఇదేమో రిలక్టెన్స్ ఫ్లక్స్ని. వెరీ సింపుల్. అబ్స్ట్రక్షన్ అంటే అపోజిషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అపోజ్ చేసేదాన్ని ఏమంటారు? రిలక్టెన్స్ అంటారు. మళ్ళీ మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా, యాజ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ దెర్ ఈజ్ రెసిస్టెన్స్. ఓకే, సిమిలర్లీ ఇన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ దేర్ ఈజ్ ఎ రిలక్టెన్స్. అంటే రెసిస్టెన్స్ ఏం చేస్తుందో మన మైండ్లో ఉంటే సింపుల్గా రిలక్టెన్స్ కూడా అదే. కానీ రెసిస్టెన్స్ అపోజింగ్ ద కరెంట్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, రిలక్టెన్స్ అపోజింగ్ ద ఫ్లక్స్ ఇన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. వెరీ సింపుల్. రైట్, ఇది రిలక్టెన్స్ ఫార్ములా. సేమ్ థింగ్ రిలక్టెన్స్ ఫార్ములా, రెసిస్టెన్స్ ఫార్ములా సేమ్ అన్నాను కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ, ఇది రెసిస్టెన్స్ ఫార్ములా. అలాగే రిలక్టెన్స్ని జనరల్గా మనం ఎస్తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఏం రాయొచ్చు మనము అంటే సింపుల్, రెసిస్టెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, రిలక్టెన్స్ ఇన్ మ్యాగ్నెటిక్, బోత్ ఆర్ ఎనలాగస్. వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్, ఇక్కడ ఏం రాయాలి? ఎంఎంఎఫ్. అక్కడ కరెంట్ ఫ్లో, ఇక్కడ ఫ్లక్స్ ఫ్లో. సింపుల్. అయితే ఇక్కడ వోల్ట్ పర్ ఆంపియర్ ఎలాగో ఎంఎంఎఫ్ అంటే ఆంపియర్ టర్న్, ఫ్లక్స్కి యూనిట్ ఏంటి? వెబర్. ఆంపియర్ టర్న్ పర్ వెబర్. ఆంపియర్ టర్న్ పర్ వెబర్. ఇది టెక్నికల్ ఫార్ములా. ఇది టెక్నికల్ ఫార్ములా. అయితే మనం ఇంతకుముందు కూడా చూసాం రెసిస్టెన్స్కి రైట్ జామెట్రికల్ ఫార్ములా ఏం తీసుకున్నాము? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఎల్ బై మ్యూ ఏ. ఎల్ బై మ్యూ ఏ, ఇది కరెస్పాండింగ్ టెక్నికల్ అండ్ జామెట్రికల్ ఫార్ములా. ఓకే, ఎల్ బై ఏ సేమ్ అండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ, ఇక్కడ మ్యూ అంటే పర్మియబిలిటీ. మ్యూ అంటే పర్మియబిలిటీ.
పర్మియబిలిటీ ఈజ్ డాష్, సింప్లీ ఈ ఫార్ములా నుండి ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు. లేదు రిలక్టెన్స్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ రిలక్టెన్స్, ఇలా ఎల్ బై మ్యూ ఏ, ఎల్ ఇంటూ మ్యూ, లైక్ దట్ ఆప్షన్స్ విల్ బి గివెన్. రైట్, యూనిట్ వచ్చేసి ఆంపియర్ టర్న్ వెబర్ ఇస్ అ టెక్నికల్ యూనిట్. రైట్, నెక్స్ట్ సార్ పర్మియన్స్, ఇది కూడా మళ్ళీ సేమ్. పర్మియన్స్ మన మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఎలా ఉంటుంది అంటే కండక్టెన్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్. సింపుల్, ద రెసిప్రోకల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్ అంటే ఈ పర్మియన్స్ దేనికి, రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కండక్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలాగో, ఎస్ ఇక్కడ పర్మియన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. అది కూడా మీకు అర్థం అవడానికి ఇచ్చాను ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఎనలాగస్ టు కండక్టెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. కండక్టెన్స్ అంటే 1 రెసిస్టెన్స్, పర్మియన్స్ అంటే 1 రిలక్టెన్స్. వెరీ సింపుల్. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ నేను కాన్సెప్ట్ లాగా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రిలక్టివిటీ. ఎస్, వెరీ గుడ్, యు ఆర్ గివింగ్ ద ఆన్సర్స్. రైట్, కరెక్ట్. నెక్స్ట్ రిలక్టివిటీ. సరే ఇక్కడ రిలక్టివిటీ అంటే రిలక్టెన్స్ అంటే అక్కడ ఏముంది, రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టివిటీ సేమ్ లాజిక్. ఇట్ ఈజ్ స్పెసిఫిక్ రిలక్టెన్స్, అక్కడ ఏంటి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇక్కడ స్పెసిఫిక్ రిలక్టెన్స్. వెరీ సింపుల్. అండ్ ఎనలాగస్ టు రెసిస్టివిటీ, ఆల్రెడీ చెప్పాను ఎనలాగస్ టు. ఇలా మనం కంపేర్ చేస్తూ చదివితే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కూడా వెరీ 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 సింపుల్. రైట్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లేదా ఫ్లక్స్ లైన్స్ అంటాం. magnetic field lines లేదా flux lines. A magnetic field line or lines of force shows the strength of magnet and the direction of force. Simply current ఉంటే పాజిటివ్ టు నెగటివ్, హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్, ఇక్కడ కూడా ఫ్లక్స్ లైన్స్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. అయితే డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇది మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్. ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఏమో నార్త్ టు సౌత్ ఉంటుంది, అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ టు సౌత్. అదే మనం తీసుకుంటాము ఫ్లక్స్ ఆల్వేస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ డైరెక్టెడ్ అంటాం. కానీ మ్యాగ్నెట్ లోపల చూస్తే పాత్ క్లోజ్ అవ్వాలి కదా. దోస్ హు ఆర్ లిజనింగ్ దిస్ ఎంటైర్ సెషన్ కైండ్లీ ఫోకస్. నార్త్ టు సౌత్ దట్ ఈస్ ఫ్లక్స్ లైన్ డైరెక్టెడ్, ఓకే. ఇది అవుట్ సైడ్. కానీ పాత్ క్లోజ్ అవ్వాలంటే ఈ ఫ్లక్స్ ఇక్కడికి రీచ్ అవ్వాల్సిందే కదా. అందుకని ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఎలా ఉంది, సౌత్ టు నార్త్. అందుకని మీకు ఇచ్చే ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సౌత్ టు నార్త్ కరెక్టే, అది ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. నార్త్ టు సౌత్ కూడా కరెక్టే, అది అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. కానీ ఇన్సైడా అవుట్ సైడా ఏది ఇవ్వకపోతే ఏది రిఫరెన్స్ తీసుకోవాలి సార్ అంటే అవుట్ సైడే, నార్త్ టు సౌతే తీసుకోవాలి. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. రైట్, magnetic field lines are directed from south to north, south north, inside the magnet. Check it, inside the magnet, okay. And from north to south, outside the magnet. మనకి ఏమి ఇవ్వకపోతే అవుట్ సైడ్ రిఫరెన్స్ తీసుకుంటాము. ఒకవేళ అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు ఇచ్చి ఆప్షన్స్ ఈ బోత్ అంటే ఎస్ బోత్ కరెక్ట్. అందుకని జాగ్రత్తగా డెఫినేషన్స్ పైన కూడా ఫోకస్ చేయండి. క్లియర్? రైట్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్. దీంట్లో మనకి ఒక 2-3 తెలుసు, కానీ ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. దీనిపైన కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కంటిన్యూస్, డెఫినెట్గా కంటిన్యూస్గా ఉంటాయి, ఇంటర్మీడియట్ ఉండదు. లీవ్ అయింది అంటే మళ్ళీ ఎంటర్ అవ్వాల్సిందే, కంటిన్యూస్ లైన్స్. సెకండ్ వన్, ఆల్వేస్ ఫార్మ్ క్లోజ్డ్ పాత్, డెఫినెట్లీ క్లోజ్డ్ పాత్ లేకపోతే దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ magnetic field line at all. Next, will never cross one another. ఎప్పుడు కూడా జాగ్రత్త చూడండి, ఇలా 2 ఫ్లక్స్ లైన్స్ వస్తే, ఇలా 2 ఫ్లక్స్ లైన్స్ వస్తే ఇలా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతాయి సార్. నో, నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు కూడా ఇలా వస్తే ఈ ఫ్లక్స్ లైన్ అయినా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి, లేదు ఈ ఫ్లక్స్ లైన్ అయినా సరే డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఫ్లక్స్ లైన్స్ బేసిక్ ప్రాపర్టీనే విల్ నాట్ క్రాస్ ఈచ్ అదర్. అందుకే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రిజల్టెంట్ ఫ్లక్స్ అంటాం. అంటే ఏంటి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, రిజల్టెంట్ ఏంటి. ఒకవేళ క్రాస్ అయిపోయింది అనుకోండి, రిజల్టెంట్ ఫ్లక్స్ కాన్సెప్ట్ ఉంటుందా, ఉండదు. అందుకని ఎస్, నెవర్ క్రాస్ వన్ ఎనదర్. టెన్ టు షార్ట్ అండ్, ఎప్పుడు కూడా షార్టెస్ట్ పాత్లో వెళ్తాయి డెఫినెట్గా. నెక్స్ట్, ట్రై టు ట్రావెల్ స్ట్రేట్ లైన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. ఆల్వేస్ ట్రై టు ఫాలో ద వాట్ ఇస్ ద స్ట్రేట్ లైన్ పాత్.
pass through all materials, definitely ఎందుకంటే through the air also these are passing, yes, pass through all the materials, are assumed to be emanated from అంటే released from north, enter into south pole, yes, బిహేవ్ లైక్ ఎలాస్టిక్ బ్యాండ్స్, అందుకని ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇలా బెండ్ అయితే మళ్ళీ స్ట్రేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ దాన్ని బేస్ చేసుకుని మన మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని నుంచి వస్తుంది. నెక్స్ట్ ఆర్ of course these are imaginary lines only and cannot be seen, feel or hear. Yes, we cannot see only, we can corresponding observe the corresponding movement. ఇలా ఉంది మ్యాగ్నెట్, ఇది ఐరన్ పీసు ఇలా మూవ్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ ఫ్లక్స్ లైన్స్ మనం చూడలేము. we cannot see, we cannot feel and we cannot hear also, right? Yes, very good. Sides and flux lines will not intersect, that is what, will not cross each other. Very good. ఇవన్నీ ఫ్లక్స్ లైన్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అదే డెఫినేషన్ సెపరేట్గా ఇస్తున్నాను, రైట్? ఏంటి ఫ్లక్స్ లైన్ అంటే 5తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఒక్కోసారి డిప్లొమాలో ఇది కూడా అడగొచ్చండి. 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్. 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్. దీని బేస్ చేసుకుంటే ఎస్ డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. 10⁸8, 10⁻8, 10⁴, 10⁻4 అలా ఇస్తారు. ఆన్సర్ ఇస్ 10⁸8, రైట్? అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మళ్ళీ సేమ్. ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ అంటే అక్కడ కరెంట్ డెన్సిటీ. డెన్సిటీ రావాలంటే ఫ్లక్స్ బై ఏరియా, అక్కడ కరెంట్ బై ఏరియా. వెరీ సింపుల్. ఈ ఫ్లక్స్ డెన్సిటీ దేంతో డిఫైన్ చేస్తామంటే బీతో డిఫైన్ చేస్తాము. ఓకే, ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ per unit area అంటే flux by area is called as flux density. It is represented by the letter B and unit is Tesla or Weber per meter square. ఇది కూడా very popular question in the local examinations. Unit of flux density is dash Weber per meter square. First option, Tesla second option, both A and B. Yes, both are correct. That is B equal to 5/A. 5 is Weber, A is cross-sectional area, right? Next, the direction of the magnetic field lines can be represented by using, what is that? Right hand thumb rule. Very very important. Right hand thumb rule ద్వారా మనం ఏమి అబ్జర్వ్ చేస్తామంటే సింపుల్గా, can you look at me in the video? ఇది కండక్టర్ అనుకోండి. కండక్టర్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అంటే ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు కరెంట్ అప్ సైడ్ ఫ్లో అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, రైట్, ఈ కరెంట్ డైరెక్షన్లో మన థమ్ని ప్లేస్ చేయాలి. అది కూడా ఏ హ్యాండ్? రైట్ హ్యాండ్, రైట్? ఈ కరెంట్ ఇక్కడ బాటమ్ టు టాప్ అంటున్నారు మీరు వీడియో చూస్తే. ఈ కండక్ట్ ఇలా ప్లేస్ చేసి ఈ థమ్ని ఎలా ప్లేస్ చేయాలి? ఈ థమ్ని ఏ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి? కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. అప్పుడు మన ఫోల్డెడ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఫోల్డెడ్ ఫింగర్స్ ఏమి చూపిస్తాయంటే ఫ్లక్స్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటాం. అందుకని సింపుల్గా దీనికి రూల్ ఏంటి అంటే, ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. ఓకే, సింపుల్గా థంబ్ గనక డైరెక్షన్ ఆఫ్ కరెంట్, థంబ్ ఏ డైరెక్షన్లో ప్లేస్ చేస్తున్నాము? డైరెక్షన్ ఆఫ్ కరెంట్, కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తున్నాము. అప్పుడు ఫోల్డెడ్ 4 ఫింగర్స్, క్లియర్గా రాస్తున్నాను, ఫోల్డెడ్ 4 ఫింగర్స్, అది కూడా ఏ హ్యాండ్? రైట్ హ్యాండే. ద లా నేమే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అప్పుడు ఏం చూపిస్తారంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ థంబ్ని గనక డైరెక్షన్ ఆఫ్ కరెంట్లో ప్లేస్ చేస్తే ఫోల్డెడ్ 4 ఫింగర్స్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సార్ ఓకే, సార్ ఇది వైస్ వర్సా ఉంటుందంటే ఎస్. ఒకవేళ థంబ్ గనక ఇది చూపిస్తే 4 ఫింగర్స్ ఇలా చూపిస్తుంది దానికి, అందుకని సింపుల్గా వైస్ వర్సా అని కూడా అంటాం. అందుకని మనకి ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని చూడాలి. ఏంటి? థంబ్ గనక కరెంట్ డైరెక్షన్, ఫోల్డెడ్ ఫింగర్స్ ఫీల్డ్ డైరెక్షన్. ఒకవేళ ఫోల్డెడ్ ఫింగర్సే కరెంట్ డైరెక్షన్ అయితే థంబ్ ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, క్రాస్ అంటే ఈ రకంగా కూడా ఎస్ ఇస్తుంది, వైస్ వర్సా కూడా ఉంది. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కాన్సెప్ట్. ఇదంతా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ టు ద కరెస్పాండింగ్ సిస్టమ్. ఓకే, అయితే దీంట్లో సింపుల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? దట్ ఈస్ ఫారడేస్ లా అని చెప్తాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనం చూసేది రైట్ ఫారడేస్ లా.
సో ఫెరడేస్ లా మీకు అందరికి తెలిసిందే, జస్ట్ స్టేట్మెంట్ చూపిస్తున్నాను. ఫెరడేస్ ఫస్ట్ లా, ఫెరడేస్ సెకండ్ లా. జనరల్గా వెన్ ఎవర్ ఎ కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్, ఫస్ట్ లా అనుకోండి. సెకండ్ లా, the induced EMF is directly proportional to rate of change of flux linkage అంటాం. సో అందుకని ఈ సెకండ్ లా ఏంటి అంటే E proportional to d by dt of n5. ఇది సింపుల్గా మనకి ఫారడేస్ లా. నేను పక్క జరుగుతున్నాను, లా మొత్తం చూడండి, సింపుల్ స్టేట్మెంట్. అయితే ఈ ఫారడేస్ లా ద్వారా మనం ఏం చూపిస్తున్నామంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని చూపిస్తున్నాం. దీంట్లో మనకి రెండు ఈఎంఎఫ్స్ ఉంటాయి, అందరికి ఐడియా ఉందే. వాట్ ఈస్ దట్? ఒకటి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఫార్ములా ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్ టు BLV sin theta. BLV sin theta. E is induced EMF, B is flux density, L is length of the conductor, V with how much velocity you are giving, and sin theta angle between what is it? Corresponding V and B. ఇది సింపుల్ ఫార్ములా. అయితే ఈ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది? ఇఫ్ theta is equal to 90, E will be E maximum. అదేమవుతుంది? sin 91 కాబట్టి BLV వచ్చేస్తుంది. BLV. ఓకే, అయితే ఇక్కడ ఏం రాయొచ్చు? దేర్ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు ఈ BLV ప్లేస్లో E మ్యాక్సిమం రాసి sin theta కూడా రాయొచ్చు. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, రైట్. సాయి చరణ్, ఎస్, స్టాటికల్లీ వస్తుంది, ఇది డైనమికల్లీ వస్తుంది. సెకండ్ ఏంటి అంటే స్టాటికల్లీ అంటాం, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి వచ్చేసరికి జనరల్గా ఏం చెప్తామంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు d by dt ఆఫ్ n5 అని రాస్తాం జనరల్గా. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ కావాలి, దీన్ని సింపుల్గా ND5/dt అని కూడా రాస్తాం, సింప్లిఫైడ్ వర్షన్. కానీ ఈ ఈఎంఎఫ్ డైరెక్షన్ రావాలి అంటే జనరల్గా ఏమి లా యూజ్ చేస్తాం? లెన్స్ లా యూజ్ చేస్తాము. ఆఫ్టర్ లెన్స్ లా, వాట్ ఈస్ దట్ లెన్స్ లా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీవన్ దోస్ ఆన్ ద లైన్ కైండ్లీ రెస్పాండ్. వాట్ ఈస్ లెన్స్ లా? వెరీ గుడ్ వీరయ్య, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ లెన్స్ లా? సింప్లిఫైడ్ రాసేస్తున్నాను. రిజల్టెంట్ అపోజెస్ ద మెయిన్ కాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. మెయిన్ కాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. రిజల్టెంట్ అపోజెస్ ద మెయిన్ కాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. అందుకని ఈ అపోజిషన్ని ఎలా ఇండికేట్ చేస్తున్నాము అంటే d5/dt, దాన్ని మైనస్ సైన్తో ఇండికేట్ చేస్తాం. మైనస్ అనేది ఓన్లీ డైరెక్షన్ మాత్రమే. దట్స్ వాట్ ద పాయింట్. క్లియర్? ఇది లెన్స్ లా. ఓకే, అయితే సార్ ఇక్కడ ఈ డైనమికల్ ఇండ్యూస్డ్ ఉంది కదా, దీన్ని డైరెక్షన్ ఏ లా అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ used to determine the direction of induced EMF, that is generally dynamically అంటాం. ఇక్కడ లెన్స్ లాతో తీసేసుకుంటాం. ఇదంతా ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అలాగే నెక్స్ట్ ఇంకొక లా ఏంటి అంటే లారెన్స్ ఫోర్స్ ప్రిన్సిపల్. లారెన్స్ ఫోర్స్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ స్టేట్మెంట్? లారెన్స్ ఫోర్స్ స్టేట్మెంట్ ఏంటండి? కమాన్, లారెన్స్ ఫోర్స్ స్టేట్మెంట్. Very good, where you are giving. Very good. All of you are giving, but it is taking time. Correct. Madhu Babu, Veeraya, Rajesh, Soumya, Studio, Veeraya, yes, everyone is giving. Yes, correct. Right? Aithe, so Lorentz force equation formula enti ante F is equal to BIL sin theta. F is equal to BIL sin theta. Okay. See, F equal to BIL sin theta enti current carrying conductor
placed in the magnetic field, it experiences a mechanical force. అది లారెన్స్ ఫోర్స్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ సింపుల్ లాజిక్. సార్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ దేనితో డిటర్మైన్ చేస్తారు అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇది సింప్లీ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డిటర్మినేషన్. ఇక్కడ ఈ రెండింటిని బేస్ చేసుకుని మీకు ఒక క్వశ్చన్ పాసిబిలిటీ ఉంది. అందుకని సింపుల్ లాజిక్ ఏంటి అంటే నోట్ ఇస్తున్నాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? జనరేటర్ యాక్షన్ కదా, అందుకని జనరేటర్ యాక్షన్. జనరేటర్ యాక్షన్ అంటే ఏంటి? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అయింది. ఓకే, అలాగే ఫోర్స్ ప్రొడ్యూస్ అయింది అంటే ఏ యాక్షన్? మోటరింగ్ యాక్షన్. అంటే ఏంటి? ఫోర్స్ ప్రొడక్షన్ అంటాం. అయితే మనకు ఒక్కోసారి ఏమడుగుతాడంటే రైట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ జనరేటర్ యాక్షన్లో వాడాలా, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ జనరేటర్ యాక్షన్లో వాడాలా? ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండా, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండా, జనరేటరా, మోటారా? దానికి సింపుల్ లాజిక్. ఇక్కడ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్ యాక్షన్కి వాడతాము. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ జనరేటర్ యాక్షన్కి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోటరింగ్ యాక్షన్కి యూజ్ చేస్తాం. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సింపుల్. ఇక్కడ ఎన్ని ఆర్స్ ఉన్నాయమ్మా? సింపుల్ షార్ట్ కట్ ఇస్తున్నాను, ఈ టెక్నిక్ టు రిమెంబర్. జనరేటర్ 2 ఆర్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ రూల్ 2 ఆర్స్ ఉన్నాయి. ఈఎంఎఫ్ డైరెక్షన్ జనరేటర్ యాక్షన్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటే ఆర్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ రూల్లో కూడా ఒకటే ఆర్ ఉంది. ఆటోమేటిక్గా మోటరింగ్ యాక్షన్ అది ఫోర్స్ ప్రొడక్షన్కి వాడతాము. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ టు రిమెంబర్. యూనివర్సల్ ప్రిన్సిపల్ టు రిమెంబర్. క్లియర్? వెరీ గుడ్, వెరీ గుడ్. మోటార్ లెఫ్ట్ రూల్, జనరేటర్ రైట్, వెరీ నైస్. ఓకే, మీ అందరికీ వచ్చు, బట్ జనరల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ షార్ట్ కట్ అనమాట. ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏమో రైట్ హ్యాండ్ రూల్తో, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫోర్స్ డైరెక్షన్ ఏమో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈఎంఎఫ్ అనగానే జనరేషన్, జనరేటర్. ఫోర్స్ అనగానే మోషన్, మోటార్, మోటరింగ్ యాక్షన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది కరస్పాండింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేసిక్ థియరీ రివిజన్. ఓకే, దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఎల్ సిరీస్, ఒకవేళ కాయిల్స్ గనక సిరీస్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా ఏంటి? L1 + L2 ± 2m అంటాము. L1 + L2 ± 2m. అయితే ప్లస్ ఎప్పుడు వాడతాము అంటే సిరీస్ ఎయిడింగ్ ఉన్నప్పుడు, అలాగే మైనస్ ఎప్పుడు వాడతామంటే సిరీస్ అపోజింగ్ ఉన్నప్పుడు. ఓకే, L1 L2 ఏమో సెల్ఫ్ ఇండక్టెన్సెస్, M వచ్చేసి లర్నర్ బాయ్ తెలుగు MLA GRE. వాట్ ఈస్ దిస్? ఓకే, రైట్ సార్. +or- 2m, M అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇది ఒక ఫార్ములా. ఆ తర్వాత ఇంకొక ఫార్ములా ఉంది, రిలేషన్ బిట్వీన్ ఆల్ దిస్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు m/√L1 L2. K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. M వచ్చేసి మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ 2 కాయిల్స్ అంటాము. అలాగే L1 L2 వచ్చేసి సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఆఫ్ 2 కాయిల్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 కాయిల్స్ అంటాము. సాయి చరణ్, ప్లస్ ఫర్ ఎయిడింగ్, మైనస్ ఫర్ ఆపోజిషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, యూ హ్యావ్ గివెన్. ఎస్, కరెక్ట్, రైట్. ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అంటాం. అయితే దీనిపై ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కండక్టర్ 1 మీటర్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కండక్టర్ 1 మీటర్. రైట్, నా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే ట్రై చేయండి అమ్మా. 1 మీటర్ లెంత్ ఉంది, కరెంట్ 5 ఆంపియర్స్ ఉంది, ఫ్లక్స్ డెన్సిటీ ఇంత.
and right angle triangle, right angle ante 90 degrees. So simple ga F is equal to BIL sin theta 1, B 100, I 5, 100 into 5, 500 into 1, so straight away 500 Newton. Right? Next question. Same thing ikkada kuda. A coil is used for producing a flux. Okosari unwanted data kuda istaru. If the current flow in the coil is 2 ampere and the number of turns are 200, sir current వచ్చేసి 2 ampere, turns వచ్చేసి 200, ఏం అడుగుతున్నారు? MMF. సార్ MMF అంటే ఆంపియర్ టర్న్, స్ట్రేట్ అవే మల్టిప్లికేషన్. అంటే ఏంటి? 200 into 2, 400 ఆంపియర్ టర్న్స్. వెరీ సింపుల్. క్లియర్? డైరెక్ట్గా మల్టిప్లికేషన్ 200 into 2, 400 ఆంపియర్ టర్న్స్. రైట్? నెక్స్ట్ వన్. రైట్. A coil of negligible resistance inductance ఇచ్చారు 100 millihenry and current changes from 2 ampere to 4 amperes ఇచ్చారు. At a uniform rate 0.1 seconds ఇచ్చారు. ఏం అడుగుతున్నారు? వోల్టేజ్ అడుగుతున్నారు. I am giving 30 seconds of time. Kindly try this. Yes, 400 everyone is giving correct. Right, next ఈ క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా. వి వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ అడుగుతున్నారు. వి ఐ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఎల్ కూడా ఇచ్చారు. వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి. ఎల్ ఎంత? 100 మిల్లీ. ఓకే, మిల్లీ తర్వాత రాద్దాం. ఇంటూ డిఐ చేంజ్ ఇన్ కరెంట్ 4 minus 2, 2, డిటి 0.1, ఇక్కడ మిల్లీ. 0.1 100, 1000 మిల్లీ క్యాన్సల్. సో సింప్లీ డైరెక్ట్గా 2 volts ఈజ్ ద ఆన్సర్. స్ట్రేట్ అవే 2 volts ఈజ్ ద ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఆప్షన్ ఏ. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 2 coils having a self inductance of 2 Henry and 4 Henry coupled to have mutual inductance of 2 Henry. Mutual inductance 2 Henry. ఇదంతా ఎక్స్ట్రా టైప్ ఏందమ్మా? coupled to have mutual inductance. Right? Right, ఇదంతా అవసరం లేదు. Right, 2 Henry. The maximum self-inductance by the interconnection. Maximum self-inductance అంటే ఆటోమేటిక్గా సిరీస్ ఎయిడింగే కదా. సో therefore L total is equal to L1 plus L2 plus 2mలో మ్యాక్సిమం వస్తుందా? L1 plus L2 మైనస్ 2mలో మ్యాక్సిమం వస్తుందా అంటే ఇక్కడ ఈ వాల్యూలోంచి తీసేస్తున్నాము, ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాక్సిమం రాదు. సో ఇండైరెక్ట్గా ఏమడిగారు? సిరీస్లో ఉంది కపుల్డ్, కానీ మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది అంటే సిరీస్ ఎయిడింగ్, సిరీస్ ఆపోజింగ్, ప్యారల్ ఎయిడింగ్, ప్యారల్ ఆపోజింగ్ అన్నీ కలిపినా సరే రైట్ కంపేర్ చేస్తే సిరీస్ ఎయిడింగ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 Henry 4 Henry 2 plus 4 plus 2 into మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతమ్మా? 2. So therefore 4 plus 4 plus 2, so simply 10 Henry is the answer. Yes, option C. Yes, very good, very good. Clear? Right, let me take one more question. Right, ఇక్కడ కూడా సేమ్. ద వోల్టేజ్ డైరెక్ట్ ఇచ్చేస్తారు, 70 millihenry ఇచ్చారు, కరెంట్ రేట్ కూడా ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు 70 milli ఇంటూ కరెంట్ ఈజ్ సింప్లీ 20. సో ఆటోమేటికలీ 1400 millivolt అనగానే 1.4 volt. సో స్ట్రేట్ అవే ఆప్షన్ ఏ. క్లియర్? Got it? Option A 1.4. Next question. Right. This straight away formula, conceptual formula.
రైట్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే అది కూడా మ్యాక్సిమం అనగానే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 1 అవుతుంది. సో మ్యాక్సిమం మ్యూచువల్ ఇండక్టెన్స్ అనగానే ఎస్ ఇది ఫార్ములా √L1 ఇంటూ L2 √L1 ఇంటూ L2. రైట్, వాళ్ళు ఫార్ములా ఇచ్చాను K = M బై √L1 L2 ఇచ్చాను కదా, సేమ్ థింగ్ ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ రైట్ సార్, 2 ఐడెంటికల్ కాయిల్స్ అన్నారు. హ్యావింగ్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ 4 మిల్లీ, మ్యూచువల్ ఇండక్టెన్స్ 3 మిల్లీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అడుగుతున్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఫార్ములా ఏంటి? K = M బై √L1 L2. మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చేసి 3 అండ్ హియర్ 4 and 4 ఈక్వల్ టు సింప్లీ 3/4. 3/4 means 0.75 is the value. Option C. Yes, correct. Right. So these are the topics I can cover in this allotted slot. So this is the total discussion. I wanted to revise. I wanted to solve corresponding questions. Clear, guys? I hope this entire session is useful as usual. బట్ ఇన్ దిస్ అంటే ఇచ్చిన టైంలో ఏవైతే పర్ఫెక్ట్గా రివైజ్ చేయొచ్చో అన్ని రివైజ్ చేశానమ్మా. ఎస్, కైండ్లీ గో త్రూ దిస్ ఎంటైర్ థింగ్. రైట్, థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్.